కలుసుకోలేనంటావా నలుగురు ఉన్నారంటావా చిలిపిగా చెంతకు రాలేవా తెలివిగా చేరే తోవా తెలియనే లేదా బావా అటు ఇటు చూస్తూ ఉంటావా తటపటాయిస్తూ ఉంటావా సమయం కాదంటావా సరదా లేదంటావా సరసం చేదంటావా బావా చనువే తగదంటావా మనవే విననంటావా వరసై ఇటు రమ్మంటే నా మాట మన్నించవా డోలు బాజాలా ఇలా నా వెంట పడతావా చల్లాకి రోజా ఆగమంటే ఆగనంటావా డోలు బాజాలా ఇలా నా వెంట పడతావా చల్లాకి రోజా ఆగమంటే ఆగనంటావా బావా బావా ఇంట్లో చెప్పే టైం వచ్చేసింది బావా. ఏం నేను చెప్తావని? ఒక్కదాన్ని చెప్తే సరిపోతుందా? మన గురించి మన ఇంట్లో చెప్పొచ్చు కదా. మన గురించి నాకే లేదు క్లారిటీ, ఇంకేం చెప్పనే? అంతేనా? పిచ్చి దానిలాగా చేయకు. నాకు ఎవరో ఎడ్యుకేటెడ్ చదువుకొని కొంచెం పాష్ గా ఆ మిడ్డిల్లు మిన్నీస్ బావా అయినా చదువుకున్న వాళ్ళు ఎందుకు? నాకేమి తెలియదు, ఇంత అమాయకురాల్ని. సో ఏమి తెలియని అమ్మాయిని చేసుకుంటే నువ్వు సుఖపడతావు. అన్ని తెలిసిన వాళ్ళంటే ఈగో ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయి, గొడవలు వచ్చేస్తాయి, ఫ్యూచర్ లో నీకే ప్రాబ్లం. అది తప్పు, అది తప్పు. ఒక మెచ్యూర్డ్ హస్బెండ్ కి ఒక మెచ్యూర్డ్ వైఫ్ ఉండడం ఎంత ఇంపార్టెంట్ అది తెలుసుకోవాలంటే సీనియర్ సిటిజన్స్ మన షోకి రావాలి. ఓ వాళ్ళు వచ్చి ఇవాళ ఇవన్నీ నాకు నేర్పిస్తారా? Yes. సో మరి పిలిచేద్దాం. చప్పట్లు కొట్టు మరి. ప్లీజ్ వెల్కమ్ అవర్ పార్టిసిపెంట్స్. నాతో వస్తావా నాతో వస్తావా నా ప్రాణం అంతా నీకే ఇస్తా నాతో వస్తావా నీతో వస్తాలే నీతో వస్తాలే నీ గుండెల్లో నా గూడే కడితే నీతో వస్తాలే నీ అడుగు అడుగు నా తోడుంటా నాతో వస్తావా ఏడడుగులింకా నన్ను నడిపిస్తే నీతో వస్తాలే ఆకాశమైన అరచేతికిస్తా మరి నాతో వస్తావా హోయ్ గోరి 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 గోరుగుండ ప్యారి రావేన్న సంబరాల సుందరి హే చోరి 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 చెయ్యి జారకోవలే నీదే సోయగాలి చొక్కిడే మెదిలే ప్రతి ఆశ నువ్వు ఎదలో కదిలే ప్రతి అందం నువ్వు హృదయం ఎగిసే ప్రతి శ్వాస నువ్వు నయనం మెరిసే ప్రతి స్వప్నం నువ్వు రే పగలు నా కంటి పాపలో నిండిన వెలుగే గింగిరాల పొంగిరాల టింగురంగ సాని రావేన్న జింగిలాల జిగిని రంగులేని ఉంగరాలు వేలు వెంట జారి మెళ్ళు తాడి బొట్టు పడని సూపర్. నిజంగాండి మా ఎపిసోడ్ లో ఏదో మిస్ అవుతుంది అనుకున్నాము, కానీ మొండి మొగుడు పెంకి పిల్లం స్టార్ట్ అయితే ఇలా స్టార్ట్ అవ్వాలని మీరు చూపెట్టారండి. సూపర్ సూపర్. ఇప్పుడు 3 కపుల్స్ మనకి వాట్ ఈస్ హ్యాపీ మ్యారీడ్ లైఫ్, మ్యారేజ్ అంటే ఏంది, యాక్చువల్ మీనింగ్ ఏంటో
ఇప్పుడు చెప్తారు ఈ కపుల్స్. తల్లిదండ్రులకి పిల్లలు పుడితే అది కుటుంబం అవుతుంది. ఆ కుటుంబ బంధం ఎంతకాలం ఉంటుంది అంటే పెళ్ళిళ్ళు కొడుకులకి కూతురికి పెళ్ళిళ్ళు అయ్యేంత వరకు కుటుంబ బంధం ఉంటుంది. అవును. ఆ తర్వాత కొడుకు కానీ కూతురికి కానీ పెళ్ళైతే వాళ్ళ కుటుంబం సెపరేట్గా ఏర్పడుతుంది. సో ఈ కొడుకులు కానీ కూతుళ్ళు కానీ తల్లిదండ్రుల్ని ఎంతో కాలం తీసుకెళ్ళలేరు, కానీ జీవితాంతం తీసుకెళ్ళేది ఎవరు? భార్యను భర్త, భర్తని భార్య. క్యా బాత్ హై యార్. ఏం చెప్పారు సార్? సూపర్ ఇది. ఇది హైలైట్ సార్, ఇది మాట అంటే. సార్ మీరు చెప్పండి. చిన్న ఏజ్ లో లవ్ చేసి చాలా మంది లవ్ ఫెయిల్యూర్ అవుతుంది, కానీ అరేంజ్డ్ మ్యారేజ్ మాక్సిమం 99% ఎక్కడ ఫెయిల్యూర్ లేవు. ఓకే, సో అరేంజ్ మ్యారేజ్ చేసుకోవాలి అంటున్నారు. లవ్ అనేది చేసుకోవాలి. ప్లస్ ఇంకోటి ఏంటంటే భర్తను ఫస్ట్ భార్య అర్థం చేసుకోవాలి, భార్యను భర్త అర్థం చేసుకోవాలి. అండర్స్టాండింగ్ గా ఉంటే ఎప్పటికైనా జీవితాంతం ఇలాగే ఉంటుంది. సూపర్. సార్ మీరేమంటారు సార్? అంటే లవ్ మ్యారేజ్ అయినొచ్చు, అరేంజ్ మ్యారేజ్ అయ్యొచ్చు, ఇట్ డజంట్ మ్యాటర్స్. పెళ్లికి ముందు ఎలా ఉన్నారని కాదు, పెళ్ళైన తర్వాత మన సమాజం, మనం భర్తలం, భార్యాభర్తలం, ఈ కుటుంబానికి, ఈ సమాజానికి మనకి ఆదర్శంగా నిలబడాలని ఇద్దరిలో ఉండాలి. లవ్ మ్యారేజ్ అయితే ఇన్స్పిరేషన్ అవ్వాలి. వేరే వాళ్ళు లవ్ మ్యారేజ్ అయితే వేరే వాళ్ళకి ఇన్స్పిరేషన్ అవ్వాలి. లవ్ మ్యారేజ్ చూడు, లవ్ మ్యారేజ్ చేసుకుంటే జీవితాంతం ఇలా ఉంటాం. మీది లవ్ మ్యారేజా? లవ్ కమ్ అరేంజ్ మ్యారేజ్. లవ్ చేసుకున్నారా? 100% లవ్. ఫస్ట్ మ్యారేజ్ ముందు లవ్ చేసుకున్నారా? ఇష్టపడ్డాం. హస్బెండ్ వైఫ్ గురించి, వైఫ్ హస్బెండ్ గురించి చెప్తారు. సార్ మీ దగ్గర స్టార్ట్ చేద్దాం. శ్రీపాద సావిత్రి హౌస్ వైఫ్, మేము తణుకు నుంచి వచ్చాం. ఓకే. ఆయన శ్రీపాద వెంకటరమణమూర్తి బ్యాంక్ లో జాబ్ చేస్తారు. చాలా బాగా చూసుకునే హస్బెండ్ నాకు. అవునా? మీకు బాగా నచ్చిన క్వాలిటీ ఏంటండి? మేమిద్దరం బాగా ఫ్రెండ్లీగా ఉంటాం. ఫ్రెండ్లీగా ఉంటారు. సూపర్ అండి, వెల్కమ్ అండి. సరే మీరు మీ ఆవిడ గురించి. మా మిస్సెస్ పేరు లీలావతి, హౌస్ వైఫ్ సార్. మాకు 2 పిల్లలు సార్. 2 పిల్లలు, వెరీ గుడ్. మీరు? మా శ్రీవారి పేరు జగదీష్. జగదీష్. ఓకే. ఆయన డాక్టర్. ఓకే. హైదరాబాద్ జీడిమెట్ల నుంచి వచ్చాం. ఓకే. మేము ఏది మాట్లాడుకున్నా ఫ్యామిలీ మొత్తం, మా 2 పిల్లలు మేము కూర్చొని చర్చించుకున్నాక ఏదైనా చేస్తారు. సూపర్ అండి, వెరీ వెరీ గుడ్. నైస్. మీరు సార్? లవ్ మ్యారేజ్. తను రాధా, నేను కృష్ణ, ఇంతకంటే సెపరేట్ చెప్పాల్సిన అవసరం లేదు. ఇంకా వేరే అవసరాలు మీకు అవసరం లేదు. 2 పేర్లతో మీరు అర్థం చేసుకోవాలి. అందుకే లవ్ మ్యారేజ్. స్టార్ట్ చేద్దాం మన ఫస్ట్ రౌండ్, విచ్ ఇస్ కాల్డ్ మిస్టర్ పెళ్లి కూతురు. ఆడపిల్ల సిగ్గుపడితే, ఆ బుగ్గల సొట్ట పడితే, ఎంత గ్లామరో హల, ఎంత గ్లామరో హల. పెద్ద డాక్టర్ అండి మా ఊర్లో, మా పెద్ద అబ్బాయి. ఎవడి మాట వినడు, వాడికి నచ్చిందే చేస్తా అంటాడు. సేమ్ అండి, మా అమ్మాయి కూడా అంతే, ఎవరి మాట విందు. అవునా? మా అబ్బాయికి కూచిపూడి, మా అబ్బాయికి భరతనాట్యం, మా అబ్బాయికి కుంఫు, మా అబ్బాయికి కరాటే అంటే ఇష్టం. అవన్నీ మా అమ్మాయికి నేర్పించాం మేము. నేర్పించారా? అయితే ఒక్కసారి భరతనాట్యంలో 2-3 ముద్రలు ఇచ్చి పెట్టమనండి. థామ్ తిక్క థామ్ తిక్క థార్ తిక్క థట్. బాగుందమ్మా, బాగుంది, బాగుంది, బాగుంది. చూసావా? ఏదో తేడా బ్యాచ్. లాస్య గారు, ఈ సంబంధం కొంచెం మేము హోల్డ్ పెడుతున్నామండి. మేము కూడా అంతే, మేము కూడా హోల్డ్ లో పెట్టాం. అబ్బో, సరే. వీడు మా రెండోడు. మా రెండో అమ్మాయి. ఎందుకో ఈ అమ్మాయిలో ఆ కాలు కొంచెం వంకర ఉన్నట్టు అనిపిస్తుంది. మీకేం కావాలి? ఆ కాలు వంకరలాగా అనిపిస్తుంది. కాలు వంకర అంటున్నారు, మనకి కాలు వంకర, కన్ను వంకర అంటే మనం ఊరుకుంటామా? నడిచి చూపించాలి. చూపించు. వంకరుందిరా, వంకరుందిరా. కొంచెం వంకరే అనిపిస్తుంది. వంకర ఉందా లేదా? ఊరుకండి అమ్మా ఒకసారి. అమ్మా పరిగెట్టు, ఆడి నుంచి పరిగెట్టు, బస్సు పోతుంది, పరిగెట్టు. అయ్యో, ఆ పోజు మాత్రం వదులుతలేడే. అన్ని చక్కగా ఉన్నాయి, కూర్చోబెట్టండి. మేము ఇది కూడా హోల్డ్ లో పెట్టినాం. అన్ని హోల్డ్ లోనే పెట్టారంట వీళ్ళు. వీడు మా పెద్దన్నయ్య కొడుకండి, నా కొడుకు లాంటోడే. మా చిన్నమ్మాయి. ఆమె నిద్రపోయింది. మీ చిన్నమ్మాయి లేపండి, మీ చిన్నమ్మాయి నిద్రపోతుంది. అంటే కొంచెం అర్ధగంట సేపు కంటే ఎక్కువ కూర్చోలేదండి, బోర్ కొడితే నిద్రపోతుంది. బొమ్మకి మెషిన్ ఇచ్చినట్టు. ఏమే మేలుకోవే, అడుగు. నాన్న, అమ్మాయి కొంచెం బాగానే ఉంది చూడటానికి, ఎరగా బురగా. అలా అని మనం పడిపోతే కొంచెం మళ్ళీ కట్నం గిట్నం తక్కువ ఇస్తారే. అంత తగ్గలేదు, మనం గుంజేదేదో గుంచుతాం. మనం ఎంటర్టైన్మెంట్ కావాలి. పాట పాడో డాన్స్ ఏదో చేసి మమ్మల్ని ఎంటర్టైన్ చేస్తే. ఇంత అందంగా ఉన్నారు ఎవరండి మీరు, నాలో అలజడి రేపారు ఎవరండి మీరు, నా కన్నుల్లో నా మీ రూపం నాకెంతో అపురూపం, కనిపించే అందగాడా ఈ అనుభవమే నాకు ప్రతిసారి.
బాగుందండి అమ్మాయి. సూపర్. చాలా చక్కగా సిగ్గుపడుతుంది, చాలా చక్కగా పాట పాడుతుంది. ఖాయం ఖాయం ఖాయం. సూపర్. అబ్బాయిలకి అమ్మాయిలు నచ్చారు, అమ్మాయిలకు అబ్బాయిలు నచ్చారు. ఇంకా పెళ్లి చేసేద్దాం. ఓకే లెట్స్ స్టార్ట్. అమ్మయ్య, ఒక బాధ్యత తీరిపోయిందండి. థ్యాంక్ యూ రవి గారు. థ్యాంక్ యూ లాస్య గారు పెళ్లి చేసినందుకు. ముగ్గురికి కూడా ఈ రౌండ్ లో ఇచ్చేస్తున్నాం మనము 300 points. సూపర్ స్కోర్. అయితే ఇప్పుడు సెకండ్ రౌండ్ కి వెళ్ళిపోదాం. వెళ్ళే ముందు వచ్చిన బ్రేక్ తీసుకుందాం. మొండి మొగుడు వెంగి బెల్లంలో తీసుకుందాం ఒక షో. వెల్కమ్ బ్యాక్ టు మొండి మొగుడు వెంగి బెల్లం. సో ఫస్ట్ రౌండ్ మిస్టర్ పెళ్లి కూతురు రౌండ్ అయిపోయింది అండ్ ముగ్గురు టీమ్స్ కూడా 300 పాయింట్స్ స్కోర్ చేశారు. ఇప్పుడు సెకండ్ రౌండ్ కి వచ్చేసాం. ఆ సెకండ్ రౌండ్ పేరే మ్యూజికల్ రొమాన్స్. ఏం లేదు సార్, ఫస్ట్ పాట వస్తుంది. పాటకి ఒక డిఫరెంట్ పోజ్. ఇప్పుడు మీ ఆవిడతో మీరు భయపడుతున్నారు. ఎలాంటి పోజ్ ఇస్తారో అలాంటి పోజ్ ఇవ్వండి ముగ్గురు. ఓకేనా? పెట్టండి మరి పాట ఫస్ట్ సాంగ్. Tanakadhin, Takadakadhin, Tanakadhin, Dhin, Tanakadhin, Takadakadhin, Tanakadhin, Dhin, Tanakadhin. స్టార్టింగ్ చదువు. రాధాకృష్ణ గారు, రాధా గారు వార్నింగ్ ఇస్తున్నట్లేదు, అడుగుతున్నట్టుంది. మీరేమో అబ్బా ఇప్పుడు వద్దే ఓకే సార్. మీ నవ్వులో లేదు సార్, భయపడుతున్నట్టు లేదు సార్. భయపడండి సార్, నవ్వు తీసేయండి, నవ్వు తీసేయండి. అక్కడ భయపడుతున్నట్లేదు, ఇక్కడ భయపెడుతున్నట్టు లేదు. ఇప్పుడు వచ్చింది చూసారా, ఇది భయం. ఇది చూడండి అసలు. అమ్మోర్ తల్లి నాలుక బయట తీసింది. ఇది భయపెట్టడం అంటే. అక్కడ అనండి ఒకసారి. బిడ్డ మాట్లాడితే మక్కలు దిగిపోతాయి. మీరు వణికిపోతున్నారు సార్. గాంధీ గారు కళ్ళు ముయ్యడం, నోరు ముయ్యడం, చెవులు ముయ్యడం చెప్పారు. తట్టుకోలేకపోతున్నారా? ఏది ఉంగరనా? అరుపులు. అరుపులా? మళ్ళీ మీ ఆవిడ నవ్వుతుంది ఆడ భయపెట్టి. ఇంకా బయటది నాలుక బయటది. వణికిపోతున్నాడండి బాబు, చిట్టి బాబు. సూపర్ సూపర్. ముగ్గురికి ముగ్గురు డాన్స్ సూపర్ గా చేశారు. ఎవరికైనా 100 మార్కులు ఇస్తే మీరు ఒప్పుకుంటారా? 200 ఇస్తే ఒప్పుకుంటారా? మనందరికి 300 పాయింట్లు. నెక్స్ట్ సాంగ్ నుంచి స్కోర్స్ ఈక్వల్ అయ్యే ఛాన్స్ ఎందుకు అంటే చిన్న మిస్టేక్ కూడా పట్టుకుంటాం. ఓకేనా? మీ ఇద్దరు మధ్యలో ఒక ప్రాపర్టీ వస్తుంది, అదే జిమ్ బాల్. దాన్ని వాడుకుంటూ పోజ్ పెట్టాలి. ఓకేనా? ఇట్స్ టైం ఫర్ సాంగ్ నంబర్ 2. నీటిలోని సాపొచ్చి నేల మీద పడ్డట్టు మనసేమో గిల్లా గిల్లా కొట్టేసుకుంటాందే. డార్లింగ్ వసిన డార్లింగ్, డార్లింగ్ ఎంత ఈ ఫీలింగ్. తొక్క మీద కాలేసి నీ ఒళ్ళో పడ్డట్టు మస్తు మస్తు సీనే రాత్రి కల్లోకొచ్చిందే. డార్లింగ్ వదిన డార్లింగ్, డార్లింగ్ ఎంత ఈ ఫీలింగ్. సచిన్ బ్యాటే తెచ్చి నన్ను సిక్సర్ పీకేసినట్టు గుర్ర గిర్రా గిర్రా ముందే డార్లింగ్.
డార్లింగ్ వసిన డార్లింగ్ డార్లింగ్ పెరిగిరాయ డార్లింగ్ డార్లింగే ఓరి నా డార్లింగే ధీం తనక ధీం తక ధీం తనక ధీం ధీం తనక. ఇప్పుడు స్కోర్స్ దగ్గరికి వచ్చేద్దాము. స్కోర్స్ రాధాకృష్ణ గారు, మూర్తి గారు అండ్ జగదీష్ గారు. ఇలా చేస్తే కష్టం అండి. నిజంగా ఇలా ఏంటి, డాన్స్ లో అయినా కొంచెం తక్కువ చేయాలి, పోజ్ లో అయినా కొంచెం డిఫరెన్స్ చూపించాలి. ముగ్గురు డాన్స్ లో బాగా చేసి ముగ్గురు పోజులు బాగా పెట్టేసి స్కోర్స్ ఎలా ఇవ్వాలి? నువ్వు అంత రియాక్ట్ అవ్వకే. నాకు కొంచెం 100 ఇస్తే వాళ్ళు ఒప్పుకోరు, 200 ఇస్తే మేము ఒప్పుకోము. అందుకే ఏమి ఇవ్వాలి? 300 ముగ్గురికి కూడా 300 కాదు, ఏ స్కోర్ ఇవ్వట్లేదు మేము. అదేంటి ఇచ్చేద్దాం 300. 300 పాయింట్స్. ఫైనల్ సాంగ్ ఒకటి ఉంది. ఆ ఫైనల్ సాంగ్ వెళ్ళే ముందు సో సెకండ్ రౌండ్ లో థర్డ్ సాంగ్ వచ్చేసాం మనం. అండ్ థర్డ్ సాంగ్ లో ప్రాపర్టీస్ వచ్చేసి మట్టి కుండలు. దీన్ని వాడుకుంటూ ఒక మంచి ఓల్డ్ పాట మీద డాన్స్ చేసి పోజ్ ఇస్తే ఆ కిక్కే వేరప్ప. ఓకేనా? స్టార్ట్ చేద్దామా? ఇట్స్ టైం ఫర్ సాంగ్ నంబర్ 3. ఎల్లవతి గోదారమ్మ ఎల్లా పిల్ల పడ్డాదమ్మో ఎన్నెలకి వెల్లు పూలే ఎండి గిన్నెల ఏనమ్మో కొంగు దండి అన్నాలని కోలాటాలే వేస్తుంటే ఓరయ్యో రాత్రియో ఆగడాల పిల్లోడ నాతో గాడా నీడంత నీదే నా పిల్లోడా. ఎల్లు వచ్చి గోదారమ్మ ఎల్లా కిల్ల పడ్డారమ్ము ఎన్నెలొచ్చి రెండు పూలే ఎండి గిన్నెలయ్యేనమ్ము కొంగు సాటు అందాలన్నీ పేరంటాలే చేస్తుంటే ఒలమ్మ రావమ్మ ఆగమంటే రేగే నమ్మ సొగ్గాడు ఆగడాల పిల్లోడైనా నీవోడు. Wow! I like it. I like it. I like it. Beautiful I like poses. it. Beautiful. ఆహా, ఏముందండి పోజు. ఆహా, ఏంటి సార్ లోపల నుంచి పాలా లేకపోతే కళ్ళా లేకపోతే నీళ్ళ? రాధ హృదయం యొక్క ప్రేమ కుండలోంచి వస్తుంది. దాహం. రాధ హృదయం యొక్క ప్రేమ కుండెలో నుంచి అలా అలా పడుతుంటే మా కృష్ణ గారు అలా తాగుతున్నారు. సూపర్. ఇన్నోవేటివ్ క్రియేటివిటీ అంటే ఇక్కడ కనబడుతుందండి. మూర్తి గారు చిలిపి, చాలా చిలిపి అని ఇప్పుడే అర్థమైంది. సూపర్ హైలైట్ పోజ్ ఇది. ఇదేంటి మీదకెళ్ళి తల మీదకి వెళ్ళింది? ఇది నీళ్ళు ఏం పడతాయి సార్ అందుకెళ్ళి? మంచినీళ్ళు. మంచినీళ్ళు చేత పట్టుకొని కూడా ఇవ్వచ్చు కదా సార్? గోదావరి నీళ్ళు కదా సార్, బాగుంటుంది పై నుంచి తాగితే. ఇక్కడ దొరకవు కదా సార్ హైదరాబాద్. గోదావరి నీళ్ళు అయినా బిస్లరీ వాటర్ అయినా ఎక్కడ నుంచి అవే నీళ్ళు కదండి సార్. అయితే కొంచెం ఒక చుక్క చుక్క వస్తుంది కదా సార్, బాగుంటుంది. మంచిగా డాన్స్ చేసి నోరు ఆరిపోతుంది, చుక్క చుక్క తాగితే ఆనందం. మీరు మీ ఎక్స్ప్లెనేషన్. మూర్తి గారు ఏంటండి దీనికి ఏం చేస్తున్నారు మీరు? పాలు కుండలో ఉన్న పాలైతే అమాంతం రాయేసి అలా పెట్టి తాగేద్దాం. చాలా బాగుందండి. ఇంత క్రియేటివ్ థాట్ ఎలా వచ్చింది మీకు? అందులో ఉన్నది ఆవిడ ఎప్పుడు చెప్పదు. అందులో ఉన్నది తెలుసుకోవాలంటే ఇదొక్కటే మార్గం. ఓ సూపర్ సూపర్ సూపర్. సో పాయింట్స్ దగ్గరకు వచ్చేస్తే మళ్ళీ అంతే. ఇప్పుడు మూర్తి గారు అద్భుతంగా పోజ్ ఇచ్చారు, డాన్స్ కూడా చాలా బాగుంది. రమణమూర్తి గారు మీకు వచ్చాయి 300 పాయింట్స్. అండ్ రాధాకృష్ణ గారు పోజ్ హైలైట్ ఇచ్చారు, డాన్స్ కూడా చాలా బాగా చేశారు, అందుకే మీకు 300 పాయింట్స్ అగైన్. మరి కానీ ఇక్కడ పోజ్ కొంచెం దెబ్బ కొట్టింది సార్. మీ ఎంత అద్భుతంగా డాన్స్ చేశారంటే కొంచెం పోజ్ క్లారిటీ లేకుండే మీరు కొంచెం కన్ఫ్యూజ్ అయ్యారు, అక్కడ తగ్గాయి అంతే. నో ప్రాబ్లం. సో 200 పాయింట్స్. థర్డ్ రౌండ్ కి వెల్కమ్ చెప్పేద్దాం. కళ్ళు కళ్ళు ప్లస్. కానీ దానికంటే ముందు మీ స్కోర్స్ ఎలా ఉన్నాయో తెలుసా? మూర్తి గారు ఈ రౌండ్ లో మీరు స్కోర్ చేసింది 900, ఇంతకు ముందు 300, టోటల్ స్కోర్ 1200 పాయింట్స్. జగదీష్ గారు ఈ రౌండ్ లో మీరు 800 స్కోర్ చేశారు, ఇంతకు ముందు 300, టోటల్ స్కోర్ 1100 పాయింట్స్. అండ్ మిస్టర్ మిస్సెస్ కృష్ణ గారు, రాధాకృష్ణ గారు ఇంతకు ముందు 300 అండ్ ఇప్పుడు 900, టోటల్ స్కోర్ 1200. సూపర్. కళ్ళు కళ్ళు ప్లస్ రౌండ్ నా ఫేవరెట్ రౌండ్ స్టార్ట్ చేద్దాం. కానీ దానికంటే ముందు ఇవాళ జీ తెలుగులో 7:30కి ఒక కొత్త సీరియల్ స్టార్ట్ అవబోతుంది. ఆ సీరియల్ పేరే ముద్ద మందారం. ముద్ద మందారంకి గట్టిగా చెప్పట్లు.
Pawan Sai and Tanuja. Please welcome them. Hi Sai Pawan. Hi Tanuja. So Pawan garu ఎలా ఉన్నారు? యాజ్ యూజువల్ అండి, సూపర్ యాజ్ యూజువల్. సో ఇవాళ నుంచి మీ సీరియల్ స్టార్ట్ అవబోతుంది, కొత్త సీరియల్. సో ఎలా ఉంది? చాలా ఎక్సైటింగ్ గా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అగైన్ జీ తెలుగులో నా సెకండ్ ప్రాజెక్ట్ ఇది. సారీ, ఇన్ఫాక్ట్ థర్డ్ ప్రాజెక్ట్. సో ఐమ్ ఫీలింగ్ వెరీ ఎక్సైటెడ్ అండ్ వెయిటింగ్ ఫర్ దట్. సో ఈ రోజు 7:30కి మీరందరూ అండ్ మేము కూడా చూడొచ్చు ముద్దబందారం. తనుజ గారు ఇప్పుడు తెలుగులో మాట్లాడతారు. తెలుగు బేకు. తెలుగులో మాట్లాడతావు? మాట్లాడతాను, తెలుగులో మాట్లాడతాను. వెరీ నైస్. చాలు, ఇది మాకు ఇలా మాట్లాడితే చాలు, హీరోయిన్ అయినట్టే. మాట్లాడాను కదా, చాలు కదా. ఇంక చాలు. అలా కాదు, సీరియల్ గురించి 2 ముక్కలు. ఈ రోజు 7:30కి చూడండి. చెప్పండి. ఒసై లాస్య, ఈ రోజు ప్లీజ్ 7:30గా చూడండి. 7:30కా చూడండి. ఓకే, మేము ఖచ్చితంగా 7:30కా చూద్దాం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. మీకు స్పెషల్ ప్లేస్, యూ కెన్ హ్యావ్ ఫన్. ఇవాళ మనం ప్రోగ్రామ్ లో లవ్ గురించి, అండర్స్టాండింగ్ గురించి తెలుసుకుంటున్నాం, విచ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ టు యూ. నాకు వదిన కాల్ చేస్తా ఉన్నది, సాయి పవన్ అసలు జాగ్రత్త చూసుకోవట్లేదు, వంట చేయట్లేదు ఇంట్లో, పొద్దున్న లేవగానే ఇల్లు నీట్ గా పెట్టట్లేదు అని కంప్లైంట్స్ వస్తున్నాయి. అవన్నీ చేసి వస్తానే. అదే ఇంకా కంప్లైంట్స్ ఉన్నాయి, వాటి గురించి తెలుసుకుందాం ఇప్పుడు. ప్లీజ్. సో ఇప్పుడు థర్డ్ రౌండ్ స్టార్ట్ చేద్దాం, విచ్ ఇస్ కాల్డ్ కళ్ళు ప్లస్. ఈ రౌండ్ లో పార్టిసిపేట్ చేయడానికి వచ్చేస్తున్నారు. ఫస్ట్ ఎవరి పిలుచులో? రాధాకృష్ణ గారు, మీతో స్టార్ట్ చేద్దాం. మీరు వచ్చి. రాధాకృష్ణ గారు, ఇప్పుడు నేను ఎన్నో విషయాలు తెలుసుకోబోతున్నాను అన్న నాకు ఒక ఫీలింగ్ వస్తుంది. చాలా మంది లవ్ మ్యారేజ్ చేసుకోవద్దు, లవ్ మ్యారేజ్ చేసుకుంటే గొడవలు పడతాయి, అది ఇది అని. పెళ్ళి ఎన్ని ఇయర్స్ అవుతుందండి? 15 ఇయర్స్ అవుతుంది. సో లవ్ మ్యారేజ్ చేసుకున్నాక కూడా హ్యాపీగా సక్సెస్ఫుల్ గా లైఫ్ ని లీడ్ చేయొచ్చు అని మీరు ఒక ఎగ్జాంపుల్ ఇస్తున్నారు. కళ్ళు ప్లస్ అండి, ఏం జరిగినా సరే మీ కాంటాక్ట్ మాత్రం ఎక్కడికి మిస్ అవ్వదు. అదే ఓకేనా? ఫస్ట్ క్వశ్చన్. సో రాధా గారు, మీరు లవ్ మ్యారేజ్ అన్నారు కదా, సో ఏం ఇష్టపడ్డారండి? ఎలా ఇంప్రెస్ చేశారు మీ వారు మిమ్మల్ని? ఒక రోజు నేను మామూలుగా కాలేజీకి వెళ్ళేటప్పుడు దారి తెలియలేదు, దాని గురించి అడిగాను. అది ఫస్ట్ టైం అనట ఆ రోజు వెళ్ళడం కాలేజీకి. ఆ రోజు అడిగాను, అక్కడ ఆయన ఉన్నారు, అసలు ఎవరో కూడా తెలియదు, హీఈస్ నాట్ స్టూడెంట్. ఓకే, అడిగితే చాలా పొలైట్ గా చెప్పారు సమాధానం, అలా ఉందని. అదే ప్లేస్ లో వేరే వాళ్ళు ఉంటే, నేను ఒక్కదానే ఉన్నాను కదా అడిగేటప్పుడు, వేరే వాళ్ళు ఉంటే ఎలా చెప్పేవాళ్ళు అనేది నేను ఊహించుకున్నాను. అందువల్ల నాకు చాలా ఇష్టపడ్డాను. ఓకే, అంటే లవ్ ఎట్ ఫస్ట్ మీరే ఇంప్రెస్ అయిపోయారు. ఎస్, దట్ డే. ఎవరు ఫస్ట్ ప్రపోజ్ చేశారు? నేనే. ఎలా ప్రపోజ్ చేశారు? ఐ లవ్ యూ కృష్ణ. ఇంత స్వీట్ గా ప్రపోజ్ చేశారండి సార్. అప్పుడు మీరు కూడా లవ్ చేశారా, లేకపోతే? లేదు, మీరు ఆలోచించడానికి ఎంత టైం తీసుకున్నారు? అంటే 1-2 days ఎక్కువ తీసుకోలేదు. 2 days తర్వాత ఐ లవ్ యూ టూ అని చెప్పేశారు. ఎలా చెప్పారు అప్పుడు? నేను జస్ట్ ఇట్లా చెప్పాను కాదు, మొన్న నువ్వు కలిసినప్పుడు చెప్పిన మాట గురించి ఆలోచించాను. నా మైండ్లో ఇంకెవరు లేరు అప్పటి వరకు, కాబట్టి నిన్నే రాధ కింద నేను స్వీకరిస్తాను, ఐ లవ్ యూ అని చెప్పేసి. ఐ లవ్ యూ అని షేక్ హ్యాండ్ ఇచ్చానా? ఆ చెయ్యి పట్టుకొని ఐ లవ్ యూ టూ అన్నారు కదా, అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్ని సంవత్సరాలు? ఆ డేట్ ఏంటి తెలుసా మీకు? అది 15th August ఐ థింక్ సో. హాలిడే రోజు, జనరల్ గా హాలిడే రోజు వెళ్ళమని రాస్తుంటే, కానీ అది కన్సెప్ట్. October 2nd ఎందుకు కాకుండా? October 2nd నా పుట్టినరోజు. August 15th రోజు ప్రపోజ్ చేశారు, October 2nd రోజు పుట్టారు. చేసేయండి. మ్యారేజ్ తర్వాత గొడవల గురించి మాట్లాడుకుందాం. కొన్ని తెలియని విషయాలు తెలుసుకుంటుంటాం మనం. ఎక్కడో కాంప్రమైజింగ్ అనేది ఇలానే ఉంటది, నేను పెళ్లి చేసుకున్నా కదా, ఇక కాంప్రమైజ్ చేసుకుంటూ మనం రిలేషన్షిప్ లో ఉండాలని ఒక మనసు తత్వం వచ్చేస్తుంది. మీకు అప్పుడు వచ్చిందా ఏమన్నా? బాగా డీప్ గా హర్ట్ అయ్యే సంఘటన ఏం జరగలేదు, చిన్నవి. అది ఏ రేంజ్ లో వస్తాయి, అది ఎంత రేంజ్ తీసుకెళ్తాయి అనేది దాని మీదనే అండర్స్టాండింగ్ ఆధారపడ్డదని నేను అనుకుంటాను. మిమ్మల్ని ఎప్పుడన్నా కృష్ణ గారు బాధ పెట్టారా ఏ విషయంలో? 15 years లో? లేదు. పెళ్లికి ముందు కానీ పెళ్లి తర్వాత కానీ? ముందే అసలు ఎప్పుడు బాధ పెట్టలేదు, పెళ్లి అయిన తర్వాత కూడా నన్ను ఎప్పుడు బాధ పెట్టలేదు. ఐఎమ్ 100% హ్యాపీ ఫర్ మ్యారీడ్ లైఫ్. ఇంకా మాట చెప్పిన తర్వాత ఇంకేం మాట్లాడతాం? బెలూన్ బర్స్ట్ చేసేయండి. రైట్. సో టోటల్ గా ఈ 15 years జర్నీ చూస్తే, ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తే, ఏదన్నా చిలిపి జ్ఞాపకం, ఏదైనా ఎనీథింగ్, సాడ్ సిచ్యువేషన్ కావచ్చు, ఒక హ్యాపీ మూమెంట్ కావచ్చు, వెనక్కి తిరిగి చూడంగానే ఏం గుర్తొస్తుంది?
అదే ఒకసారి అనుకున్నాము, అదే ఊరికే జోక్స్ వేసుకుంటున్నప్పుడు మేమిద్దరం ఇంత పొట్టిగా ఉంటావు అనుకోలేదు, నువ్వు అందరితో వచ్చేటప్పుడు హై హీల్స్ వేసుకొని వచ్చావు అని అన్నారు. ఉండండి అంటే నేను అన్నాను, మీరు 6 o'clock కనబడ్డారు, నేను అప్పుడు నైట్ టైం కనబడతానని తెలిసి మీరు కూడా మేకప్ వేసుకొని వచ్చారు అని నేను అన్నాను. అయితే ఐటు అనే మాటకి పాట గుర్తొస్తుంది, లావారీస్ పాటలో మేరే అంగనే సూపర్ సూపర్ పాట. వెళ్ళండి బస్ చేసి ఆ పాట పాడు. अरे मेरे अंगने में तुम्हारा क्या काम है, मेरे अंगने में तुम्हारा क्या काम है, मेरे अंगने में जिसकी बीवी गिड्डी उसका भी बड़ा नाम है, जिसकी बीवी गिड्डी 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 जिसकी मियां काला 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 गिड्डी गिड्डी काला काला गिड्डी गिड्डी काला काला गिड्डी गिड्डी సూపర్ అండి. నిజంగా చెప్పండి ఎలా అనిపించింది? చాలా బాగుంది. ఎందుకంటే ఈ షోకి వచ్చాక నేను ప్రిపేర్ వచ్చాను, ఈ మాట చెప్పాలి నేను. ఏంటది? ప్రేమికులుగా ఉన్నప్పుడు మనం రాధాకృష్ణ, దంపతులమైనప్పుడు మనం పార్వతీ పరమేశ్వరం. ఎందుకంటే దాంపత్యం పార్వతీ పరమేశ్వరుని ఆదర్శంగా తీసుకుంటాం. ప్రేమని మటుకు రాధాకృష్ణులకి అని చెప్తారు. పెళ్లి తర్వాత రాధాకృష్ణులు లేరు. పెద్దరికం ప్రదర్శనలో మనం గాంధీ కస్తూరి పాల. చాలా విషయాలు తెలుసుకుని థ్యాంక్ యూ సో మచ్. సూపర్. మనతో పాటు ఇంకో కపుల్ బాగా ఎంజాయ్ చేస్తారు, వారే పవన్ సాయ్ అండ్ తనుజ. సో చిరంజీవి గారి డైరెక్షన్ లో జీ తెలుగులో ఇవాళ నుంచి 7:30 ఇవాళ సో ముద్ద మందారం సీరియల్ స్టార్ట్ అవబోతుంది. సో పవన్ సాయ్ విషింగ్ యూ ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ బ్యాక్ టు పెంకి పెళ్ళాం. సూపర్. కల్లు కల్లు ప్లస్ రౌండ్ లో రాధాకృష్ణ గారు వచ్చారు, బోల్డ్ అనే విషయాలు మనకి లవ్ మ్యారేజ్ లో ఉన్న ఆనందాలు ఆ సంతోషాలు చెప్పారు. సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. నెక్స్ట్ ఇంకా డాక్టర్ గారు వచ్చేస్తారంట, పిలిచేద్దామా డాక్టర్ గారిని? డాక్టర్ గారు, జగదీష్ గారు, మిస్సెస్ జగదీష్ గారు వచ్చేయండి. మిస్టర్ అండ్ మిస్సెస్ జగదీష్ గారు, ఎన్నేళ్ళు అవుతుందండి పెళ్లి? 22 సంవత్సరాలు అయింది సార్. 22 years. మన మొండిమగుడు పెంకి పెళ్ళిన షోలో ఇప్పటి వరకు ఇదే హైయెస్ట్ అనుకుంటా. 22 years ఆఫ్ హ్యాపీ మ్యారీడ్ లైఫ్. సూపర్. సో ఎందుకు ఇంత హ్యాపీగా ఉన్నారు? ఈ హ్యాపీనెస్ కి కారణం ఏంటి? ఏమైనా చిన్న చిన్న గొడవలు ఉన్నాయా? ఇవన్నీ తెలుసుకుందాం. రౌండ్ స్టార్ట్ చేస్తున్నాం. కల్లు కల్లు ప్లస్. సో ఫస్ట్ క్వశ్చన్, పెళ్ళైన తర్వాత మీ ఇష్టాలను ఏమైనా మార్చుకున్నారా? అలా మార్చుకోవాల్సి వచ్చిందా? సో ఫస్ట్ మీరు చెప్పండి. అంటేనండి, పెళ్ళయ్యాకంటే అసలు మాకు పెళ్ళికే ఏమీ తెలియదు అసలు. అంటే నాకైతే 10th రిజల్ట్స్ రాకుండానే మ్యారేజ్ అయ్యింది. అంత చిన్న ఏజ్ లో? అంత చిన్న ఏజ్ లోనే మ్యారేజ్ అయింది. ఓకే. 10th రిజల్ట్స్ కూడా రాలేదని చెప్తున్నాను కదా, మ్యారేజ్ అయ్యాకే 10th రిజల్ట్స్ వచ్చాయి. ఓకే, ఒక బెలూన్ పగల కొట్టండి, ఇంకా చాలా ఉన్నాయి మాట్లాడడానికి. మీ ఇద్దరి మధ్యలో అండర్స్టాండింగ్ ఎలా పెరిగింది? బయటకు వచ్చేసాం సార్. 1 year తర్వాత మా ఫాదర్ కి నాకు డిస్కషన్ అయింది. నీ వల్ల ఏమీ కాదు, నువ్వు నా పేరు పెట్టి చదువుతావు, చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకుంటున్నావు, నేను డాక్టర్ని, నువ్వు కాదు అంటే. అప్పటికి నేను ఎడ్యుకేషన్ అవ్వలేదు. అప్పటికప్పుడు హైదరాబాద్ వచ్చేసి మా బాబు 21 పిల్లవాడిని తీసుకుని హైదరాబాద్ వచ్చేసి డిప్లొమా హైదరాబాద్ లో చేశాను. అప్పుడు ఆ టైంలో నిజంగా ఇప్పుడు మీ ఆయనకు కూడా చెప్పలేని విషయాలు, ఆ టైంలో మీరు ఎంత కష్టపడ్డారు? చాలా కష్టపడ్డానండి. మేమున్న ఏరియాలో నీళ్ళు వచ్చేవి కాదు, కిందకి వెళ్ళి నీళ్ళు తెచ్చుకునేదాన్ని పైకి, గట్టు మీదకి పైకి. బాబుని ఇంట్లో ఒక్కడిని వదిలి తలుపు పెట్టేసి కిందకి వెళ్ళి నీళ్ళు పైకి తెచ్చుకునేదాన్ని. ఆడవాళ్ళకి ఇంకా వేరే ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా డెలివరీ అయినప్పుడు. ఎవరు లేకుండానండి? అమ్మగారు కానీ అత్తగారు, మీరు ఒక్కరే మొత్తం? ఎంత టార్చర్ అనుభవించారండి బాబు? చాలా. అంటే ఆ వయసులో అందులో 16 years అంటే ఏం తెలియదు కదండి. ఓ బెలూన్ బర్స్ట్ చేయండి సార్. నిజంగా మీ ఇద్దరిది ఈ స్టోరీ వింటుంటే ఈ కష్టం ఈ మన ఎనిమీస్ కి కూడా రావద్దు, పగోడికి కూడా రావద్దు అని కోరుకుంటామండి. నిజంగా ఆ వయసులో అంత కష్టపడ్డారంటే మేడం సూపర్ మేడం. మీరు మీ ఇద్దరి మధ్యలో ప్రేమ గురించి మాట్లాడదాం. మీకు మీ ఆవిడ అంటే ఎందుకు అంత ఇష్టం అండి? మా ఆవిడ చాలా ప్రశాంతంగా ఉంటుంది సార్, కూల్ గా ఉంటుంది సార్, బాగా హార్డ్ వర్కర్, ఏమి అయితే ఇస్తే అని నన్ను టార్చర్ పెట్టదు. ఏమైనా వెళ్తే గుడికి వెళ్తుంది, లేకపోతే పుస్తకం చదువుకుంటుంది. మనం ఎటు తిరిగి వచ్చినా ఏం అడగదు, ఏం చేసినా అడగదు. ఫ్రీడమ్, ఫుల్ ఫ్రీడమ్. అందుకని మా ఆవిడ అంటే నాకు బాగా ఇష్టం సార్. అంటే ఎందుకంత నమ్మకం మీ ఆయన మీద? ఏ తప్పు పని చేయడు అని. మీరు మీ నాన్నగారులాగా ఆల్కహాల్ నాకు అలవాట్లేదు అసలు. అసలు ఏం అలవాట్లేదండి.
సూపర్. నేను పిక్చర్ చూస్తాను సార్ వారం ఇంకంతే, నాకు అదే అలవాటు. అదే పిచ్చి. నాకు అదే పిచ్చి. వారం కలిసి 10 రోజులు సినిమాకి వెళ్ళిపోవాలి. ఏదైనా ఏ సినిమా ఏ హీరోతో పని ఉండదు, మా అబ్బాయిని తీసుకుని వెళ్ళిపోతాను. సార్ వెరీ నైస్, ఫెంటాస్టిక్. వెళ్ళని బర్స్ చేయండి ఒక్కసారి. జగదీష్ గారు ఇలా మోకాల మీద ఇట్లా కూర్చొని ఐ లవ్ యూ అని ప్రపోజ్ చేస్తే బాగుంటది. మీరు ఏదో పాట పాడతా అన్నారు కదండి? అవును సార్, నేనే సార్ పాడేది. మీరు పాడతారా? ఆ పాట పాడుకుంటూ మోకాల మీద. నా హృదయమా ప్రేమకే ప్రతిరూపమా, ప్రేమకే ప్రతిరూపమా, నన్ను మనిషిగా చేసిన జ్ఞానమా, ప్రియతమా నా హృదయమా. ఇప్పుడు మా కోసం జగదీష్ గారు ఒక డైలాగ్ కొడతారు. యాక్టర్ అయ్యి ఉంటే ఏ డైలాగ్ కొడతారు? కొట్టండి సార్. నీకు బీపీ వస్తే నీ పే వణుకుతాడు, కానీ నాకు బీపీ వస్తే ఏపీ వణుకొద్ది. వెరీ గుడ్. సో విషింగ్ మిస్టర్ అండ్ మిస్సెస్ జగదీష్ గారు వెరీ హ్యాపీ మ్యారీడ్ లైఫ్ జీ తెలుగు తరఫు నుంచి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇప్పుడు మూర్తి గారు, మిస్టర్ అండ్ మిస్సెస్ మూర్తి గారు వస్తారు. వాళ్ళు చెప్పింది నేర్చుకో, వాళ్ళు ఏం మాట్లాడతారో నేర్చుకొని దానిలో తాత్పర్యం నాకు చెప్తే నేను పెళ్లి చేసుకుంటాను. అవునా? చెప్తా. మూర్తి గారు వచ్చేయండి సార్. మిస్సెస్ రమణ గారు, వెల్కమ్ టు కల్లు కల్లు ప్లస్ అండి. మీ స్మైల్ ఈ ఏజ్ లో కూడా ఇంత అందంగా ఉందంటే ఆ ఏజ్ లో మీరు రెడీ. కల్లు కల్లు ప్లస్. పెళ్ళైన తర్వాత సావిత్రి గారి కోసం మీరు ఏ అలవాట్లు మానేశారు? ఏ అలవాట్లు అంటే, ఇది వరకు నైట్ 12 o'clock అంటే డేట్ మారితేనే కానీ భోజనం చేసేవాడిని కాదు. ఈ 10 years దాటినప్పటి నుంచి 10 గంటలకు పెట్టడం, 10 గంటలకు తినడం, ఇచ్చిన మాట నిలబెట్టుకుంటున్నాను. నాలో ఉన్న బ్యాడ్ హ్యాబిట్ అది ఒక్కటే. ఓకే, సో పెళ్ళి 11 years అయింది. ఈ 11 years లో మీ లైఫ్ ఎలా చేంజ్ అయిపోయింది? పెద్ద చేంజ్ ఏం లేదండి. అంటే ఇంతకుముందు బిఫోర్ మ్యారేజ్ జాబ్ చేసేదాన్ని. ఆఫ్టర్ మ్యారేజ్ జాబ్ చేయాల్సిన అవసరం లేదని జాబ్ చేయట్లేదు నేను. ఈ హౌస్ వైఫ్ లైఫ్ కూడా చాలా హ్యాపీగా ఉందండి. టెంపరీగా కొంతకాలం చేసింది, రెండు సార్లు చేసింది. నేనే మానేమన్నాను. ఎందుకు మానేమన్నారు? నాకు చెడు అలవాట్లు ఉంటే డబ్బులు సరిపోవు, నాకు అలవాట్లకే నా జీతం మా ఇద్దరికి ఈజీగా సరిపోతుంది. అందుకని తన్ని 11 years అయింది అంటున్నారండి పెళ్ళయి. లేట్ మ్యారేజ్ అన్నారు, ఏమైందండి? అంటే వాళ్ళ ఫ్యామిలీ బర్డన్స్, మాది నాకు ముందు 4 sisters ఉండటం వల్ల ఇద్దరికి మ్యారేజ్ లేట్ అయింది. వాళ్ళకి సిస్టర్స్ ఉన్నారు, మాకి సిస్టర్స్ ఉన్నారు. వాళ్ళ మ్యారేజ్ అయ్యేటప్పటికి మా మ్యారేజ్ లేట్ అయిపోయింది. ఈ 11 years లో మీకు బాగా ఆనందపరిచిన విషయం అండ్ అలాగే బాధ పెట్టిన విషయం? ఫస్ట్ టైం మ్యారేజ్ అయిన వెంటనే సిమ్లా, కులు మనాలి వెళ్ళాము, రోహతాంగ్ పాస్ అక్కడికి. అది ఆ ట్రిప్ మేము చాలా ఎంజాయ్ చేసాం ఫస్ట్ టైము. బాగా బాధ పెట్టిన విషయం అంటే 1.5 yearకి మ్యారేజ్ అయిన 1.5 yearకి ఈయనకి లెగ్, అంటే మ్యారేజ్ ముందే చెప్పారు లెగ్ కొంచెం ప్రాబ్లం ఉంది, బోన్ ప్రాబ్లం ఉందని చెప్పారు. ఇమీడియట్గా ఆపరేషన్ పడుతుందని అనుకోలేదు మేము. కానీ 1.5 yearకే ఆపరేషన్ పడి చాలా మేజర్ సర్జరీ జరిగింది ఆయనకి. ఇప్పుడు నార్మల్ అయిపోయింది. నార్మల్ అయితే మీరు చూస్తున్నారు కదా నన్ను. వెరీ గుడ్. ఒక బెలూన్ బర్స్ట్ చేయండి. మీరండి నెక్స్ట్ ప్లానింగ్ ఏం చేస్తున్నారు? ఇక్కడ నుంచి లైఫ్ ఎక్కడికి వెళ్తుంది? ఉంటది కదా, ఈ విషయం కోసం వెయిట్ చేస్తున్నాము, పిల్లలు ఉంటే పిల్లలు పెళ్లి దానికోసం చేస్తుంటాం. ఇప్పుడు మీ సైడ్ నుంచి ఎలా ఆలోచిస్తారు? ఏం లేదండి, ఆయన హెల్త్ బాగుండాలని నేను ఎప్పుడు ఫుడ్ పరంగాను, హ్యాబిట్స్ పరంగాను, హ్యాబిట్స్ అంటే ముఖ్యంగా మెయిన్గా టైమింగ్స్ అది పాటించే విషయంలోను ఆయన కొంచెం కేర్ తీసుకున్నాను. హెల్దీగా ఇద్దరు హెల్దీగా ఉంటే చాలా, అంతవరకే ఉన్నంత వరకు అని అనుకుంటాను. అంతవరకు. సూపర్. ఇంత బాగా హెల్త్ గురించి. కానీ ఎవరో పాట పాడతారన్నారు, ఎవరు? కళ్ళు కళ్ళు ప్లస్ కి రిలేట్ అవుద్ది. ఆ బెలూన్ ని పగలగొట్టి ఆ చేతిలో చేయబట్టుకొని అప్పుడు ఇట్లా చూస్తూ పాడు. రైట్, స్టార్ట్ సార్. కన్నులలో నీ కన్నులలో నా కలలే పొంగినవి, కురులలో ముంగురులలో నా కోరికలూరినవి.
వెరీ గుడ్. ఒక్కసారి ఆ స్టైల్లో ఐ లవ్ యూ రాధా అని చెప్పు. అంత బాగానే ఉంది. ముద్దించేటప్పుడు ఈ కాలు ఎందుకు లేపినామంట? స్టైల్. సూపర్. థ్యాంక్ యూ సో మచ్ పిన్ని. థ్యాంక్ యూ సో మచ్ సార్. ప్లీజ్. సూపర్. కొత్త కొత్త విషయాలు తెలుసుకున్నాం. ఇప్పుడు ది టఫెస్ట్ పార్ట్, ది సాడెస్ట్ పార్ట్ చేయాలనుకోవట్లేమండి, కానీ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు ఈ ముగ్గురు కపుల్స్ లో నుంచి ఒక కపుల్ ఈ షో నుంచి ఎలిమినేట్ అవుతారు. లాస్ట్ రౌండ్ కి ఓన్లీ 2 కపుల్స్ వెళ్తారు. బట్ ఎలిమినేట్ అయ్యే కపుల్ ఎవరు అనేది స్కోర్స్ చూద్దాం. సేఫ్ జోన్ లో ఉన్న కపుల్ ఒకే ఒక కపుల్ స్టార్టింగ్ నుంచి లీడ్ లో ఉన్నారు. ఆ కపులే మిస్టర్ అండ్ మిస్సెస్ సావిత్రి గారు. సో ఇప్పుడు 3 రౌండ్స్ అయిన తర్వాత మిస్టర్ అండ్ మిస్సెస్ జగదీష్ గారికి, మిస్టర్ అండ్ మిస్సెస్ కృష్ణ గారి స్కోర్స్ చూస్తే ఎలా ఉన్నాయి? ఇద్దరికి కూడా 1400 పాయింట్స్ తో ఉన్నారు. అంటే ఇద్దరు ఈక్వల్ స్కోర్ లో ఉన్నారు. ఇద్దరు ఈక్వల్ స్కోర్స్. అక్కడైతే రమణమూర్తి గారు 1500 అండ్ మీ ఇద్దరికి 1400. సో ఇప్పుడు ఎలిమినేషన్ మాత్రం ఖచ్చితంగా చేయాలి. నంబర్ ఎవరిది, బొమ్మ ఎవరిది? బొమ్మ బొడుసు. సో జగదీష్ గారు మీ బొమ్మ సార్. జగదీష్ గారు మీరు నేషనల్ ఎంబ్లెమ్ అన్నారు. సో మీది ఆబ్వియస్లీ టైల్స్. నంబర్ 2. ఓకే రెడీ? ఇట్స్ టాస్ టైం. ఫస్ట్ టైం మొండి మొగుడు పెంకి పిల్ల సెట్ లో మన షోలో ఇది జరుగుతుంది. ఇద్దరు ఈక్వల్ స్కోర్స్ లో ఉన్న టీం. సో ఇప్పుడు ఏదైనా ఒక టీం ఎలిమినేట్ అవుతుంది. ఈ షో నుంచి ఎలిమినేట్ అయిన వాళ్ళు రాధాకృష్ణ గారు. ఐఎమ్ సో సారీ అండి. సో అదండి ఫైనల్ రౌండ్. ఆట ఆడిస్తాలో వెళ్ళిపోయే కపుల్స్ మిస్టర్ అండ్ మిస్సెస్ సావిత్రి గారు అండ్ మిస్టర్ అండ్ మిస్సెస్ జగదీష్ గారు. సో ఇప్పుడు వీళ్ళిద్దరిలో హస్బెండ్ రైట్ లెగ్ ఇస్ టైడ్ విత్ వైఫ్స్ లెఫ్ట్ లెగ్. అలా కట్టేసాము. అలా కట్టేసిన తర్వాత ఎలా వెళ్తారు బాబు? అలా కట్టేసిన తర్వాత అయ్యో అని అడుగులో అడిగేసుకుంటూ అలా లైన్ గీసాము చూసారా? ఇక్కడ ఫస్ట్ అక్కడ వరకు మీరు బాల్ ని తీసుకెళ్ళండి. అక్కడ తీసుకెళ్ళిన తర్వాత ఆ గోల్ లో కొట్టండి. ఒకటే ఛాన్స్. ఓకేనా? మీ ఇద్దరు కూడా ఆల్ ది వెరీ బెస్ట్. లెట్స్ స్టార్ట్ ది గేమ్. యువర్ టైం స్టార్ట్స్ నౌ. రండి బ్యాక్. జాగ్రత్త మూర్తి గారు. మూర్తి గారు మెల్లిగండి, చూసుకోండి. నో డిషమ్స్. చున్ని. మళ్ళీ స్కోర్ ఈక్వల్ అయిపోతుంది. కొంచెం ఫాస్ట్ గా త్రో చేయండి బాల్ ని. సూపర్. జగదీష్ గారు అక్కడ ఫాస్ట్ చేయాలి. మెల్లగా సావిత్రి గారు మెల్లగా. అక్కడ లైన్ దాటిపోయిన తర్వాత బాల్ ని తన్నలేరు. మెల్లిగా మళ్ళీ ఫాస్ట్ గా. మీరు అది పంపిస్తారా అండి కొంపది? మెల్లగా. తొందరగా రమణ గారు. ఇదే టెన్షన్ ఎందుకండి? టెన్షన్ వద్దు. లాస్ట్ లో కొంచెం టెన్షన్ ఎక్కువైపోయింది. టెన్షన్ లో ఆడుతున్నారు. మెల్లగా చూసి. వెరీ గుడ్. 10, 9, 8, 7, 6, 5, 4. ఈ ఎపిసోడ్ ఆల్మోస్ట్ ఎండ్. కానీ ఏమని ఆడారా అసలు ఎంత ఫైటింగ్ వీళ్ళిద్దరి మధ్యలో. వీళ్ళ ఏజ్ కి ఆడిన ఆటకి అసలు సంబంధం లేదు, కానీ చక్కగా ఆడారండి. సో కౌంట్ చేద్దాం ఎన్ని రెడ్స్ ఉన్నాయో. 1, 2, 3, 4, 5, 6, 7. సో జగదీష్ గారు రెడ్ బాల్స్ ఉన్నాయి. సో 700 పాయింట్స్. సో ఇంతకు ముందు 1400. సో దీనికి ప్లస్ 7 యాడ్ చేస్తే 2100 పాయింట్స్. మీరు ఇంతకు ముందు స్కోర్ 1500 పాయింట్స్. ఇప్పుడు సో 1, 2, 3, 4, 5, 6, 7,
8. అంటే టోటల్ గా 2300 పాయింట్స్. అండ్ ఈ రోజు మొండి మొగుడు పెంకి పిల్లం టైటిల్ విన్నర్స్ మిస్టర్ అండ్ మిస్సెస్ రమణమూర్తి గారు అండ్ సావిత్రి గారు. సూపర్. రాధాకృష్ణ గారు మీరు కూడా ముందుకు వచ్చారు. అలాగే ఓకే, పార్టిసిపేషన్ గిఫ్ట్స్ అందరికి. కంగ్రాచులేషన్స్. సో లేడీస్ కి కుంకుమర్ని, హస్బెండ్స్ కి వాచ్. కంగ్రాచులేషన్స్ అండి, కంగ్రాచులేషన్స్. అలాగే విన్నర్స్ కి కాకుండా రన్నర్స్ కి మొండి మొగుడు పెంకి పిల్లం టైటిల్ ఉన్న మార్క్స్. కంగ్రాచులేషన్స్. బ్యూటిఫుల్ సారీస్. మీరు మేవిడికి నుంచి మొండి మొగుడు పెంకి పిల్లం టైటిల్ గెలుచుకున్నందుకు మిస్టర్ అండ్ మిస్సెస్ సావిత్రి గారికి, అసలు రమణమూర్తి గారికి కోపం వచ్చేస్తుంది నా పేరు తీసుకోవట్లేదు అని. జీ తెలుగు తరపు నుంచి హోమ్ థియేటర్. కంగ్రాచులేషన్స్. అండ్ అలాగే అంతేకాదు మా సావిత్రి గారు ఇంట్లో మంచి మంచి వంటకాలు చేస్తుంది. సో వంటలు ఇంకా మంచిగా రావడానికి జీ తెలుగు తరపు నుంచి ఓ మిక్సీ. అంతేకాదు లైఫ్ లాంగ్ ఇది కూడా ట్రావెల్ చేస్తుందండి. మెల్లగా ఓపెన్ చేసి ఆ సర్ప్రైజ్ ఏంటో మీరే రివీల్ చేయాలి. 1 ఎలా ఉందండి? సూపర్. ఈ గిఫ్ట్లు కాదు కానీ గేమ్ ఎలా ఉందో చెప్పండి. చాలా బాగుంది. సూపర్ అండి. అవునా, నిజంగా బాగా ఎంజాయ్ చేశారా? అసలు మా వయసు వాళ్ళం కూడా ఇంత హ్యాపీగా పార్టిసిపేట్ చేయడానికి నిజంగా అసలు మేమందరం పెద్దవాళ్ళమే. అందులో వీళ్ళ ఇద్దరికన్నా నేను ఇంకా పెద్దవాడిని. కానీ ఈ వయసు వాళ్ళని జీ తెలుగు వాళ్ళు పిలుస్తున్నందుకు నిజంగా 100,000,000 వందనాలండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. అది మా అదృష్టం అండి, అది మా అదృష్టం నిజంగా. మీరు చిన్నవాళ్ళైనా మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇచ్చి ఈ గేమ్స్, ఈ రౌండ్స్ ఇంత బాగా ఆడించినందుకు స్పెషల్ థ్యాంక్స్ టు బోత్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సో మచ్. అది మా అదృష్టం. ఎక్కడో మేము మంచి పనులు చేసాం, పుణ్యాలు చేసుకున్నాం, అందుకే మాకు అవకాశం వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. మాలాంటి వయసు పైబడిన వాళ్ళని ఇంకా ఎంతో మందిని జీ తెలుగు వారు ఇలా పిలిచి ప్రోత్సహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అయినా మీకు ఎప్పుడైందండి వయసు? ఇప్పుడు కూడా తొడలు కొడతారు. ఇప్పుడు కూడా అక్కినేని నాగేశ్వరరావు అన్నట్టు 30 దాటాక నాకు పెరగలేదండి, వయసు పెరగలేదు, అక్కడే అయిపోయింది. అదే మీరు 30 అంటున్నారు, నేనైతే 25 అంట. శరీరానికి రావచ్చేమో కానీ మనసుకు రాలేదు. సూపర్ పాయింట్ అండి, సూపర్ పాయింట్. మీరు కూడా ఈ షోలో పార్టిసిపేట్ చేయాలి అనుకుంటే mmppztelugu@gmail.com కి మీ డీటెయిల్స్ పంపించేయండి. మళ్ళీ మనం రేపటి ఎపిసోడ్ లో కలుద్దాం.